శివస్వరూపమైన దక్షిణామూర్తి దివ్యమైన అభిషేకాన్ని వీక్షిస్తే ఎలాంటి దోషాలైనా పరిహారం అవుతాయి. ప్రదోష కాలంలో జరిగిన ఈ విశిష్టమైన అభిషేకాన్ని వీక్షించడం సర్వశుభదాయకం, సకల అభీష్టదాయకం, సర్వదోష నివారణం. శివస్వరూపమైన దక్షిణామూర్తి దివ్యమైన అభిషేకాన్ని వీక్షిస్తే ఎలాంటి దోషాలైనా పరిహారం అవుతాయి. ప్రదోష కాలంలో జరిగిన ఈ విశిష్టమైన అభిషేకాన్ని వీక్షించడం సర్వశుభదాయకం, సకల అభీష్టదాయకం, సర్వదోష నివారణం. ఎలాంటి దోషాలైనా పరిహారం అవుతాయి. ప్రదోష కాలంలో జరిగిన ఈ విశిష్టమైన అభిషేకాన్ని వీక్షించడం సర్వశుభదాయకం, సకల అభీష్టదాయకం, సర్వదోష నివారణం.